ఎలా జరిగింది ఆ సెలక్షన్ ప్రాసెస్? నేను అసలుకి సో జూన్‌లోనే అప్పుడే ఒక చిన్న ఏమంటారు ఇట్లా సౌత్ ఇండియన్ చిన్న ట్రావెల్ చేసి ఇంటికొచ్చేసిన. ఇంటికొచ్చేసి అప్పుడే ఆ ట్రిప్‌లో ఉన్నప్పుడు సోలో ట్రిప్ ఇట్లా వెళ్ళిపోయాను స్పిరిచ్యువల్ ట్రిప్‌కి. రిటర్న్ వస్తుంటే అప్పుడు చూసిన ఇది అగ్ని పరీక్ష ఈసారి కామనర్స్ ఇన్వైట్ చేస్తున్నామని. ప్రతిసారి ఇట్లాంటిది ఏదో ఒక చిన్నపాటి ప్రచారం అయితది. నిజమో కాదో అని తెలవలేదు అసలు. బట్ నేనింకా నేను సరే ఇది కొంచెం చిన్నపాటి గిమ్మిక్ అయి ఉంటది నేను కూడా అనుకున్నా. హ్మ్. బట్ ఏమంటారు కొంతమంది యూట్యూబ్‌లో వాళ్ళ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసేసిండ్రు. అరే! నేను ఆడిషన్‌కి పెట్టినా అది ఇది అని. జులై 8 ఆ రోజు అనుకున్నాం. సరే రాయేద్దాం మనం. మనకంటే 'బిగ్ బాస్' అంటే కొంచెం ఇది ఉంది గదా! ఒకసారి రాయేద్దామని రాత్రి ఇట్లా ఒక కంపెనీని కన్సల్ట్ చేసిన తర్వాత వర్క్ అయిపోంగానే వీడియో ఏద్దామని స్క్రిప్ట్ రాసి అప్పటికప్పుడు 3:00కి వీడియో షూట్ చేసేసిన. అది పొద్దున్న లేవగానే ఒక 8:30కి అప్‌లోడ్ చేసిన. లాస్ట్ డే అది. లాస్ట్ డే. అప్పటికే కొంతమంది యూట్యూబ్ రివ్యూయర్స్ ఏమన్నారంటే లాస్ట్‌లో అప్‌లోడ్ చేసేటివి అవ్వకపోవచ్చు అది ఇది అంటే నేను ఇంకా లైట్ తీసుకున్నా. ఏ పిచ్చి లైట్ ఏదో రాయేసినాం అయితే వద్దని. 2 వీక్స్‌లో కాల్ వచ్చింది నాకు. ఏమంటారు మేము 'బిగ్ బాస్' టీమ్ నుంచి మాట్లాడుతున్నాము అండ్ మీ వీడియో నచ్చి ఏమంటారు నెక్స్ట్ రౌండ్‌కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నామని. ఫస్ట్ ఎవరైనా అట్లాంటి కాల్స్ వింటే ఫేక్ అనే అనుకుంటారు. నేను ఫేక్ అనే అనుకున్నా అండ్ అదే రోజు జూమ్ ఇంటర్వ్యూ అయింది. జూమ్ ఇంటర్వ్యూలో ఒక లేడీ వచ్చి ఇదేమంటారు హెడ్‌సెట్ పెట్టుకొని మాట్లాడింది. అది నాకు 100% కన్విన్సింగ్ అనిపియలేదు. ఓ 35 మినిట్ కాన్వర్జేషన్ అయ్యింది. నాకు కన్విన్సింగ్ అనిపియలేదు. బట్ ఒక్కటే కన్విన్సింగ్ ఏమనిపించిందంటే నా వీడియో తరఫున కొన్ని క్వెషన్స్ ఉంటాయి. సో, ఓకే. దిస్ కుడ్ బి లెజిటిమేట్ అని చిన్న హోప్ వచ్చింది. అది అయిపోగానే ఫస్ట్ టైమ్ ఒక ఈమెయిల్ వచ్చింది మాకు. హ్మ్. ఏంటి ఎనిమల్ షైన్ నుంచి ఒక ఈమెయిల్ రాగానే అప్పుడు ఫస్ట్ టైమ్ ఒక కన్ఫర్మేషన్ నిజమే ఇది 'బిగ్ బాసే' అవుతుంది మనకి. మీరు జీడీకి రండి జీడీకి రమ్మన్నారు. జీడీకి వెళ్ళిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో అప్పుడు ద రియాలిటీ హిట్ మీకి ఓకే. 'బిగ్ బాస్‌దే' అవుతుంది. ఏం గిమ్మిక్ అవ్వట్లేదు. అండ్ అక్కడి నుంచి ద నెక్స్ట్ థింగ్ స్టార్టెడ్.